హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్ సోలో లెవెలింగ్ రాగ్నారాక్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రాగ్నారాక్ వీడియోలో 31 to 33 చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ చాప్టర్స్లో సంగ్ జిన్వు ఎలా వేరే డైమెన్షనల్కి వెళ్ళాడు, అలాగే సుహో తిరిగి కొరియాకి వచ్చాక తన అంకుల్ని కలిసి ఉంటాడు. అలా తన అంకుల్ని కలిసి స్ట్రాంగ్గా మారడం కోసం షాడో డంజన్లోకి ఎంటర్ అయి ఉంటాడు. ఇక్కడ సుహో స్ట్రాంగ్గా మారడం కోసం అముత్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఇక ఆ చాప్టర్స్లోనే జింజులకి లీ మింగ్సంగ్ గాడి గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇక సుహో అముత్తో ట్రైన్ అయ్యి స్ట్రాంగ్గా మారాడా, జింజుల్ మిన్సంగ్ గాడి విషయంలో ఏం చేశాడు అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చాప్టర్ స్టార్ట్ చేస్తే షాడో డంజన్ లోపల వర్కౌట్ చేస్తున్న సుహోని చూస్తాం. ఇక్కడ సుహో వర్కౌట్ చేస్తున్న కొద్ది హీలింగ్ పోసెస్ని ఎక్కువగా వాడుతుంటాడు. అలా ఒక్క ఎక్సర్సైజ్ తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ హీలింగ్ పోసెస్ని వాడుతుంటాడు. లాస్ట్ వీడియోలో చూసినట్లయితే అముత్ సుహోకి హెల్ప్ చేయడం కోసం తన బాడీ సైజుని తగ్గించగలుగుతాడు, కానీ తన వెయిట్ని తగ్గించలేకపోయి ఉంటాడు. అది తలుసుకొని అముత్ తనకి తన స్కిల్స్ మీద ఇంకా కంట్రోల్ లేదని అనుకొని సుహోని చూసి, తను నా వెయిట్ని చూసి ఈ ట్రైనింగ్ని మధ్యలోనే ఆపేస్తాడని అనుకున్నా. నేను తన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. యంగ్ మోనార్క్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా గివప్ ఇవ్వకుండా ధైర్యంగా ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నాడు. ఖచ్చితంగా యంగ్ మోనార్క్ టార్నాక్ని అలాగే వేరే మోనార్క్లందరినీ మించి ఎదగలడు అని అనుకుంటాడు. ఇక సుహో అలా ఎంతగానో కష్టపడి తన ట్రైనింగ్ని కంప్లీట్ చేయగలుగుతాడు. ఇక అప్పుడే సుహోకి తన ట్రైనింగ్ని కంప్లీట్ చేసినందుకు ఒక రివార్డ్ వస్తుంది. అందులో సుహోకి తన స్ట్రెంత్ 77 నుంచి 78కి పెరుగుంటుంది. అలాగే తన సఫరింగ్ లెవెల్ 3 ఉంటుంది. ఇక ఫిజికల్ డిఫెన్స్ పాజిటివ్ 40% నుంచి పాజిటివ్ 60%కి పెరుగుంటుంది. అది చూసి సుహో, నేను ఈ ట్రైనింగ్ వల్ల స్ట్రాంగ్గా మారానో లేదో అనేది నాకు తెలియదు, కానీ నేను ఈ డైలీ క్వాష్ని ఇలానే కంటిన్యూ చేస్తే నేను ఖచ్చితంగా స్ట్రాంగ్గా మారగలను అని అనుకుని అముత్తో ఇదే ట్రైనింగ్ని మళ్ళీ రేపు కూడా చేద్దాం అని అంటాడు. కట్ చేస్తే సుహో ట్రైనింగ్లో బాగా అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటాడు. అప్పుడు బెరు సుహోకి బ్లాంకెట్ని కప్పి తను ఇంటికి వచ్చి రాగానే నిద్రపోయాడు. యంగ్ మోనార్క్, మీరు ఈరోజు చాలా బాగా కష్టపడ్డారు అని అనుకొని టీవీని ఆన్ చేస్తే టీవీలో న్యూస్ వస్తుంటుంది. అందులో రీసెంట్గా ఎయిర్పోర్ట్లో జరిగిన ఫీల్డ్ టైప్ డంజన్ బ్రేక్ కారణంగా హంటర్ అసోసియేషన్ ఒక కొత్త రూల్ని పెట్టింది. గేట్స్ డంజన్స్లా కాదు, ఫీల్డ్ టైప్ డంజన్స్లోని మానా స్టోన్స్ అలాగే బీస్ట్ మెటీరియల్స్ని కలెక్ట్ చేసేందుకు హంటర్ అసోసియేషన్ పర్మిషన్ ఇచ్చింది. ఈ ఫీల్డ్ టైప్ డంజన్స్ని ప్రైవేట్ గిల్డ్కి అప్పగించనున్నారు. ఇది హంటర్ అసోసియేషన్ నిర్ణయం. అలాగే ఎయిర్పోర్ట్లో జరిగిన డంజన్ బ్రేక్ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని హై ర్యాంక్ ఫీల్డ్ టైప్ డంజన్స్ని హ్యాండిల్ చేస్తున్న గ్రీన్ రిప్పర్ గిల్డ్ మీద వెంటనే యాక్షన్ని తీసుకుంటున్నట్లు హంటర్ అసోసియేషన్ తెలిపింది. అక్కడ కట్ చేస్తే మనం లీ మిన్సంగ్ గారిని చూస్తాం. హంటర్ అసోసియేషన్ మిన్సంగ్కి ఏదో నోటీస్ని పంపించుంటుంది. మిన్సంగ్ ముందే హంటర్ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మిన్సంగ్తో, హంటర్ లీ మిన్సంగ్, మీ గ్రీన్ రిప్పర్ గిల్డ్ ఇప్పటికే చాలా ఎక్కువ ఫీల్డ్ టైప్ డంజన్స్ని కొన్నారు, మేము దానికి ఒప్పుకోము. ఆ ఫీల్డ్ టైప్ డంజన్స్ని అలా వదిలేయడం వల్ల ఏదో ఒక ప్రమాదం జరగచ్చు. హంటర్ అసోసియేషన్ మేనేజ్మెంట్ మీ గ్రీన్ రిప్పర్ గిల్డ్కి చెందిన ఫాజు ఫీల్డ్ టైప్ డంజన్ని క్లియర్ చేయమని ఆర్డర్స్ని పంపింది. ఆ డంజన్ అపియర్ అయ్యి ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ అవుతుంది. మీ హంటర్స్ అసలు ఆ డంజన్ని పట్టించుకోవడమే లేదు. మీకు మీ హంటర్ లైసెన్స్ పోకుండా ఉండాలంటే మీరు మీ ఆ పాజు ఫీల్డ్ రైడ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విని మిన్సంగాడు, ఇది ఖచ్చితంగా ఆ చైర్మన్ ఊజించుల పనే, తను నన్నే టార్గెట్ చేశాడు, నేను అస్సలు అనుకోలేదు తను డైరెక్ట్గా తిమింగలానే టార్గెట్ చేస్తానని. ఆ పాజి ఫీల్డ్ ఫ్యాక్టరీ వేరే ఫ్యాక్టరీలోకెల్లా చాలా పెద్దది, అందుకే లీ మిన్సంగాడు ఆ రైడ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పబోతాడు. కానీ అంతలోనే మిన్సంగాడి కన్నా ఫాస్ట్గా అక్కడే ఉన్న లిమ్ టైగ్యూ హంటర్ అసోసియేషన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ హంటర్ అసోసియేషన్ పాజి ఫీల్డ్ టైప్ డంజన్ మీద రైడ్ చేయబోతుంది. ఈ రైడ్లో ఆ లీ మిన్సంగాడు జాయిన్ కావాల్సి ఉంటుంది. అంతే, ఆ హంటర్ అసోసియేషన్ మెంబర్స్ టైగ్యూకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లిమ్ టైగ్యూ చేసిన పనికి మిన్సంగ్ గాడికి పిచ్చ కోపం వస్తుంటుంది. మిన్సంగ్ టైగ్యూని చూస్తూ, వీడు ఇంత త్వరగా తిరిగి నా పనిని గుల్లగుల్ల చేయడం కోసం వచ్చాడా అని అనుకుంటాడు. ఆ హంటర్ అసోసియేషన్ మెంబర్స్ అక్కడి నుంచి వెళ్తూ హంటర్ అసోసియేషన్ పాజిటివ్ ఫీల్డ్ రైడ్కి హంటర్స్ని సెలెక్ట్ చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పక్కన లీ మిన్సంగ్ గాడు ఆ డంజన్ రైడ్ని ఎలా ఆపాలో తెలియక తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. హంటర్ అసోసియేషన్ మిన్సంగ్ వాళ్ళు కొన్న డంజన్ని రైడ్ చేస్తే మిన్సంగ్ వాళ్ళకి పెద్దగా ఏం రాదు. ఇక్కడ మిన్సంగ్ గాడు టైగ్యూతో, నువ్వు అసలు ఇప్పుడు ఏం చేసావు నీకు అర్థమవుతుందా? నీకేమైనా చిప్పు దుబ్బిందే? ఆ ఫీల్డ్ టైప్ డంజన్ ఎంత ఎక్స్పెన్సివో నీకేమైనా తెలుసా అని అంటే టైగ్యూ, నీకు అర్థం కావడం లేదా?
అసలు అంటర్ అసోసియేషన్ గోల్ ఆ ఫీల్డ్ టైప్ డంజన్ని రైడ్ చేయడం మాత్రమేనని ఎలా అనుకుంటున్నావు? నిజానికి నువ్వు ఆ డంజన్స్ లోపల సీక్రెట్గా ఏం చేస్తున్నావు అన్నది వాళ్ళకి తెలుసు. నీకు నేను చెప్పా ఆ అంటర్ అసోసియేషన్ అంత తక్కువ అంచనా వేయాకని. చూస్తుంటే నేను ఇచ్చిన వాణ్ణి నీ బుర్రకెక్కినట్లేదు. నేను లేనప్పుడు మన గిల్డ్ మెంబర్స్ని నీకు నచ్చినట్లు వాడుకుంటావా? ఎంత ధైర్యం! నేను ఇంకా నీ షీట్ని తుడిచే నీ డ్రైవర్ని అని అనుకుంటున్నావా అని మింగ్సాంగ్ని బెదిరిస్తాడు. అప్పుడే టైగ్యూకి ఎవరో మెసేజ్ చేస్తారు. టైగ్యూ అది చూసి మింగ్సాంగ్తో, నన్ను ఇప్పుడే స్కాట్ కాంటాక్ట్ చేశాడు. ఎవరో కొత్త అంటర్ కొరియాలో ఎస్ ర్యాంకుకి అవేకన్ అయ్యాడంట. నేను ఇప్పుడే అంటర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్తున్నా. నువ్వు ఆ పేమెంట్ సంగతి చూసుకో అని అక్కడి నుంచి వెళ్తూ, మిన్సాంగ్ బాగా విను, నువ్వు మారటానికి ఇంకా ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టైగ్యూ మాటలు విన్న మిన్సాంగాడు కోపంగా ఎస్ ర్యాంక్ అంటర్స్ని తిట్టుకుంటూ, ఇంకో ఎస్ ర్యాంక్ అంటారా? ఈ ఎస్ ర్యాంకుగా మారిన వాళ్ళ లక్ బాగుంది. ఆ కుర్ర కుంక ఎప్పుడు స్ట్రాంగ్గా మారుతాడు, వాడి మరో ఫ్రాగ్మెంట్ ఎప్పుడు వస్తుంది, నా కోసం అల్లిం టైగుని ఎప్పుడు చంపుతాడు అని అనుకుంటూ టైగు అక్కడ పెట్టి వెళ్ళిన మొబైల్లోని ఫోటోని చూసి హ్యాపీనెస్ అలాగే ఎగ్జైట్మెంట్ రెండూ కలగలిసిన ఒక స్మైల్ని ఇస్తాడు. ఇక్కడ మిన్సాంగాడు టైగ్యూ మొబైల్ ఎస్ ర్యాంకుగా మారిన ఆ కిడ్ని చూస్తాడు. అలా అంటర్గా మారిన కిడ్ని చూసి మిన్సాంగాడు ఆ కిడ్ ఏదో చేయబోతున్నాడని అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే అంటర్ అసోసియేషన్ దగ్గర కొత్తగా ఎస్ ర్యాంకుకి మారిన ఆ కిడ్ని చూస్తాం. కొత్త ఎస్ ర్యాంక్ అనేసరికి ఆ కిడ్ని వాళ్ళ గిల్లులలో జాయిన్ చేసుకోవడం కోసం చాలామంది గిల్డ్ మెంబర్స్ అక్కడికి వచ్చుంటారు. ఇక్కడ ఆ కిడ్ తన నేమ్ని పార్క్ డోజిన్ అని పెట్టుకుంటాడు. ఆ కిడ్ని తన గిల్లులో జాయిన్ చేసుకోవడం కోసం చాయ్ జాంగ్ కూడా అక్కడికి వచ్చుంటాడు. ఇక్కడ చాయ్ జాంగ్ ఆ కిడ్ని ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో చూసింటాడు. ఇప్పుడు ఆ కిడ్ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైనా కలిశామా అని అంటే కిడ్ లేదని అబద్ధం చెప్తాడు. ఇక చాయ్ జాంగ్ ఆ కిడ్ని తన గిల్లులో జాయిన్ కమ్మని అడిగితే కిడ్ ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి తను ఒక గిల్లుని ఎంచుకున్నట్లు చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన లీమ్ టైగ్ వైపుకి చేయి చూపిస్తాడు. దాంతో ఆ కిడ్ లీ మిన్సాంగాడు ఉన్న గ్రీన్ రిప్పర్ గిల్లులో జాయిన్ అవుతాడు. ఇక కట్ చేస్తే కొన్ని వారాల తర్వాత పాజు ఫీల్డ్ రైడ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఈ పాజు ఫీల్డ్ టైప్ డంజన్ రైడ్ కి అంటర్ అసోసియేషన్ వైట్ టైగర్ గిల్డ్ మెంబర్స్ని ఎంచుకొని ఉంటుంది. ఈ రైడ్లోనే బైక్ మిహో కూడా ఉంటుంది. లీ మిన్సాంగాడు కూడా ఇక్కడే ఉంటాడు. మిన్సాంగాడు బైక్ మిహో దగ్గరికి వచ్చి నైస్గా మాట్లాడుతుంటాడు. నిజానికి ఆ మిన్సాంగాడి గురించి బైక్ మిహోకి బాగా తెలుసు. బయటికి మిన్సాంగాడితో మంచిగా మాట్లాడిన లోపల వీడిని యాక్టర్ అనడంలో తప్పు లేదు. వీడు బయటి నుంచి మంచిగా కనిపించిన వీడి లో బుద్ధి చాలా చెడ్డది. ఇక ఈరోజు ఈ పాజు ఫీల్డ్ ద్వారా నీ బండారం మొత్తం బయటపడుతుంది. నేను నీ ముసుగుని నా 2 చేతులతో తీసి చూపిస్తా అని అనుకుంటుంది. ఇక్కడే ఆ మిన్సాంగాడితో పాటు ఆ డంజన్ రైడ్కి న్యూ ఎస్ ర్యాంక్ అంటర్ అయిన పార్క్ డోజిన్ అక్కడికి వచ్చుంటాడు. ఇక అక్కడున్న అంటర్స్ అంతా వాళ్ళ రైడ్ని స్టార్ట్ చేస్తారు. ఈ అంటర్స్తో పాటు కలెక్టింగ్ టీం కూడా ఉంటుంది. ఇక్కడే మనం సుహోలానే ఉన్న ఒక వ్యక్తిని చూస్తాం. దాని తర్వాత కట్ చేసి ఆ పాజు ఫీల్డ్ డంజన్ రైడ్ స్టార్ట్ అయ్యే దానికన్నా కొన్ని రోజుల ముందు ఆ పార్క్ అలాగే మిన్సాంగ్ ఏం మాట్లాడుకున్నారో చూపిస్తారు. మిన్సాంగాడు పార్క్తో, నేను నిన్ను కొన్ని రోజుల కిందటే కలిసా. నువ్వు అప్పటికిప్పటికి చాలానే పెరిగావు. ఎంతైనా ఏలియన్స్ త్వరగా పెరుగుతారు అని అంటాడు. దానికి పార్క్, నేనప్పుడు ఫస్ట్ ఫ్రాగ్మెంట్ని మాత్రమే పొందా. అందుకే సర్వైవ్ కావడం కోసం చిన్న పిల్లోడేలా ఉన్నా. ఇప్పుడు నేను ఇంకో ఫ్రాగ్మెంట్ని పొంది నా స్ట్రెంత్ని పెంచుకున్నా. అందుకే నా బాడీ ఇలా ఉంది. అప్పుడు ఆ మిన్సాంగాడు, ఎందుకు పార్క్ డోజిన్ అన్న నేమ్ పెట్టుకున్నావు? అలాగే అంటర్లా ఎందుకు జాయిన్ అయ్యావు? అసలు నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ పార్క్, నేను బయట నార్మల్గా తిరగాలని అనుకుంటున్నా. అందుకే ఆ నేమ్ని పెట్టుకొని అంటర్లా మారా. అప్పుడు ఆ మిన్సాంగాడు హంటర్ అసోసియేషన్ మెంబర్స్ తన కోసం వచ్చినట్లు చెప్పి ఎందుకు వచ్చారో చెప్తాడు. నువ్వు ఎయిర్పోర్ట్లో చేసిన తుత్తర పని వల్ల నేను సివిలియన్స్కి నష్టం కలిగించాను అన్న సాకుతో హంటర్ అసోసియేషన్ నన్ను పట్టుకుంది. అలాగే వాళ్ళు ఆ పాజు ఫీల్డ్ ఫ్యాక్టరీని కనుక్కున్నారు. ఇక మన ఇద్దరి పని కథం. అది విని పార్క్, ఏం పర్వాలేదు లీ మిన్సాంగ్, నేను ఈ గ్రీన్ రిప్పర్ గిల్లులో జాయిన్ అయింది ఎందుకు అనుకున్నావు? నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ ఫ్యాక్టరీకి ఏం కానివ్వను. నేను ఈ రైడ్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరిని నా పప్పెట్స్గా మారుస్తా. దాంతో వాళ్ళకేది గుర్తుండదు. కానీ నువ్వు ఇప్పుడు ఆ ఎస్ ర్యాంక్ అంటే లిమ్ టైగుని ఓడించగలవా? దానికి ఆ పార్క్, నువ్వు నేను నీకు ఇచ్చిన ప్రామిస్ని గుర్తు చేస్తున్నావా? నేను వాడిని కలిసా. ఇప్పుడు నేను ఎస్ ర్యాంక్ అంటర్తో ఫైట్ చేసేంత అని తన డైలాగ్ని కంప్లీట్ చేసేలోపే మిన్సాంగాడు చిన్నగా నవ్వి పార్కుతో, మీ ఇద్దరిలో ఎవరు చచ్చినా నాకు ఎటువంటి ఫరక్ పడదు. నువ్వు కేవలం నాకు ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకో చాలు. ఇక తిరిగి ప్రజెంట్లో అంటర్ అసోసియేషన్ దగ్గర ఊజిన్చుల్ని చూస్తాం.
జింజులు కూడా ఆ రైడ్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇక్కడ జింజులకి ఆ రైడ్ లో ఎవరెవరు జాయిన్ అవుతున్నారో ఒక లిస్ట్ ని ఇచ్చుంటారు. జింజులు అది చూసి తనలో తాను ఈ రైడ్ లో ఆ స్టార్ డస్ట్ గురించి అలాగే లీ మిన్సంగ్ గాడి గురించి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని పొందాలి. ఈ రైడ్ లో పార్టిసిపేట్ చేస్తున్న హంటర్స్ గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. ఈ రైడ్ లో మాకు వైట్ టైగర్ గిల్డ్కి చెందిన ఏ ర్యాంక్ హంటర్ బైక్ మిహో హెల్ప్ చేస్తుంది. కాబట్టి హంటర్స్ కి ఏదైనా జరుగుతుందేమోనని పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ జరగకూడనిది ఏదన్నా జరిగితే దాన్ని ఆపడం కోసం చాయ్జాంగ్ అలాగే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ మాకు తోడున్నాడు. ఈ మధ్య ఒక కొత్త ఎస్ ర్యాంక్ హంటర్ అవేకన్ అయ్యాడు. వాడు కూడా ఈ రైడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. వాడి గురించి మాకు పెద్దగా తెలియదు. తన పేరు పార్క్ డోజిన్. తను ఈ రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడే గ్రీమ్ రిప్పర్ గిల్లులో జాయిన్ అయ్యాడు. ఈ సిచ్యువేషన్ ని బట్టి చూస్తే లీ మిన్సంగ్ గాడికి మొత్తం ఫేవర్ గా మారుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఈ రైడ్ లో సుహో ఎగ్జిక్యూటివ్ క్రూ మెంబర్ లా జాయిన్ అయ్యి వెళ్ళాడు. సుహో ఈ రైడ్ కి వెళ్ళడానికి నేను అప్రూవ్ చేశా. తనని ఈ రైడ్ కి పంపించడం మంచిదో కాదో నాకు తెలియదు. కానీ ఎందుకో సుహో ఈ రైడ్ కి ఏదో ప్లాన్ చేసుకుని వెళ్ళాడని అనిపిస్తుంది. నేను అనుకున్నట్టుగానే సుహో ఈ రైడ్ కి వెళ్ళడం తన ప్లాన్ లో ఒక భాగం అయితే నేను ఖచ్చితంగా తనకి హెల్ప్ చేస్తా అని అనుకుంటాడు. అక్కడ కట్ చేస్తే తిరిగి పాజిఫీల్డ్ టైప్ డంజన్ దగ్గర చూస్తాం. ఇక్కడ వాళ్ళు వాళ్ళ రైడ్ ని స్టార్ట్ చేస్తుంటారు. ఆ హంటర్స్ అంతా అక్కడున్న సాలమాండర్స్ తో ఫైట్ చేస్తుంటారు. వాళ్ళు ఆ సాలమాండర్స్ ని హ్యాండిల్ చేయలేకుంటారు. అప్పుడే మిహో అక్కడున్న సాలమాండర్స్ తో ఫైట్ లో దిగుతుంది. మిహో అక్కడున్న సాలమాండర్స్ ని ఈజీగా లేపిస్తుంటుంది. అప్పుడే మిహో ఫైట్ చేస్తూ మధ్యలో ఆగి మిన్సంగ్ ని చూసి ఈ మిన్సంగ్ ఆడు అసలు ఫైటే చేయడం లేదు. వీడు ఒక ఏ ర్యాంక్ హంటర్. వీడి హంటర్ జాబ్ ని టైం పాస్ కి చేస్తున్నట్లున్నాడు అని అనుకుంటూ మిన్సంగ్ ని చూస్తూ ఉండగా అప్పుడే ఒక సాలమాండర్ మిహో మీద అటాక్ చేయడానికి వస్తుంది. అది మిహోకి దగ్గరగా రాగానే పార్క్ అక్కడికి వచ్చి అమ్మ మనల్ని నిద్రపోయేందుకు ఎలాగైతే తట్టడుస్తుందో అలా ఒక్క దెబ్బ వేస్తాడంతే. దెబ్బకి ఆ సాలమాండర్ నేల ఖర్చుకుంటుంది. మిహో అది చూసి షాక్ లో ఉంటుంది. అప్పుడు పార్క్ మిహోతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. పక్కనే మిహో పార్క్ ని చూస్తూ వీడు ఆ సాలమాండర్ ని ఈజీగా ఒక్క అటాక్ తో పడుకోబెట్టాడు. హంటర్ పార్క్ డోజిన్ తను ఈ రైడ్ కి మామూలుగా ఎటువంటి ఆర్మర్ లేకుండా వచ్చాడు. తను కనిపించడానికి చిన్న పిల్లోల్లా ఉన్నాడు. కానీ తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని పార్క్ వైపుకి చూస్తే ఆ పార్క్ అక్కడి నుంచి మూవ్ అయ్యి అక్కడున్న సాలమాండర్స్ ని చాలా అంటే చాలా ఈజీగా ఒక్క దెబ్బతో లేపేస్తుంటాడు. ఇక అలా వాళ్ళున్న ఏరియాని చాలా ఫాస్ట్ గా క్లియర్ చేస్తారు. ఇక్కడే మిహోకి ఒక డౌట్ వచ్చి అక్కడున్న వాళ్ళతో ఈ పాజు ఫీల్డ్ లో పెద్దగా మాస్టర్స్ కనిపించడం లేదు అని అంటే మిన్సంగాడు అంటారు. మిహో నీకు ఇప్పుడు బాగా అర్థమైనట్లుంది. మా గ్రీన్ రిప్పర్ గిల్డ్ ఎప్పుడు డంజన్స్ లోని మాస్టర్స్ ని చంపుతూనే ఉంటాం. అందుకే బయటి వాళ్ళు ఈ డంజన్స్ విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అది విని మిహో తనలో తాను మీరు ఎప్పుడు మ్యాజిక్ బిస్ట్లను చంపుతూనే ఉంటారా? అది నిజమే అయితే మీ గిల్డ్ ఇలా సాధారణంగా ఉండదు. అయినా ప్రతిరోజు ఫీల్డ్ టైప్ డంజన్స్ లోకి ఎంటర్ అయ్యి అందులోని మాస్టర్స్ ని చంపాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఈ ఫీల్డ్ టైప్ డంజన్స్ లోపల ఏదో జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండగా మిన్సంగాడే మిహోకి బాస్ ఉన్న రూమ్ ని చూపించి మీరు ఎన్ని తిప్పలు పడ్డా మీరు మాత్రం ఎటువంటి ఎవిడెన్స్ ని పొందలేరు. ఎందుకంటే ఈ డంజన్ లోని డిమాన్స్ ఎప్పుడు ఫ్యాక్టరీని పడగొట్టి ఫీల్డ్ టైప్ డంజన్ లోపల ఎవరికి కనిపించకుండా దాక్కుని ఉన్నాయి. మీరు ఎంతగా వెతికినా ఈ డంజన్లోని బాస్ని కానీ ఫ్యాక్టరీ కానీ ఏమాత్రం కనుక్కోలేరు. అలాగని ఈ డంజన్ రైడ్ని మధ్యలోనే ఆపి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. నాకు బాగా తెలుసు మిహో, నువ్వు ఈ రైడ్ని ఆపే తెలివి తక్కువ పని అస్సలు చేయవు అని అనుకుంటాడు. కట్ చేస్తే అదే డంజన్ లోపల లాస్ట్ వీడియోలో చూసిన మ్యాజిక్ బీస్ట్ని చూస్తాం. ఆ మ్యాజిక్ బీస్ట్ దగ్గర మరో 2 మ్యాజిక్ బీస్ట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న 3 మ్యాజిక్ బీస్ట్లు వాళ్ళ ముందు ఉన్న డెడ్ బాడీస్ తో స్టార్ డస్ట్ ని తయారు చేయాలని ప్లాన్ చేస్తుంటాయి. ఇక్కడ ఈ మ్యాజిక్ బీస్ట్లు ఉన్న రూమ్ బయట సుహో బెరు ఉంటారు. వీళ్ళిద్దరూ ఆ డిమాండ్లని సెన్స్ చేస్తూ అక్కడికి వచ్చి ఉంటారు. ఇక సుహో తన ముందు ఉన్న డోర్ ని తెరిచి మ్యాజిక్ బీస్ట్లు ఉన్న రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఆ మ్యాజిక్ బీస్ట్లు సుహోని ఎవర్రా నువ్వు అని చూస్తూ ఉండగా సుహో కంటికి కూడా కనిపించనంత ఫాస్ట్ గా తుఫాన్లా వచ్చి ఆ టెంటికల్ మ్యాజిక్ బీస్ట్ తలని ఒక్క పంచుతో లేపేస్తాడు. అప్పుడే బెరు సుహో ఫాస్ట్ ని స్ట్రెంత్ ని చూసి అముత్ ఇచ్చిన ట్రైనింగ్ వృధా కాలేదని అనుకుంటాడు. అప్పుడు సుహో అక్కడ ఉన్న వస్తువుల్ని అలాగే మైండ్ లేకుండా డెడ్ బాడీస్ లా ఉన్న మనుషుల్ని చూసి ఆ ప్లేస్ స్టార్డస్ట్ ఫ్యాక్టరీ అని అర్థం చేసుకుంటాడు. సుహో ఆ టెంటికల్ మ్యాజిక్ బీస్ట్ బాడీ నుంచి హెడ్ ని సపరేట్ చేసినప్పటికీ ఆ బీస్ట్ ఇంకా బ్రతికే ఉంటుంది. ఆ బీస్ట్ సుహోని చూసి బ్లాక్ మాస్క్ వేసుకున్న వ్యక్తి వీడి ఇక్కడికి వచ్చేందుకు ఛాన్స్ ఉందని ఆ పోస్టర్ నాకు ఎప్పుడో చెప్పాడు. తను చెప్పినట్టుగానే మా ఫ్యాన్స్ని నాశనం చేయడం కోసం వీడి ఇక్కడికి వచ్చాడు అని అనుకుని తన టెంటికల్స్ ని వాడి ఒక బాడీని క్రియేట్ చేసుకుని సుహోతో ఇప్పుడు
నేను నిన్ను అపోస్టల్కి బహుమతిగా ఇస్తా అని సుహోతో ఫైట్కి రెడీ అవుతాడు. కట్ చేస్తే మనం కలెక్టింగ్ టీమ్ మెంబర్స్ని చూస్తాం. ఇక్కడ వాళ్ళు ఎసెన్స్ క్రిస్టల్స్ని మైన్ చేస్తూ సుహో గురించి మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ షర్ట్ వేసుకున్న వ్యక్తి అక్కడున్న ఎసెన్స్ క్రిస్టల్స్ని చూసి ఈ డంజన్ ఒక గిల్లు చేతిలో ఉంది, వాళ్ళు నిజంగానే ఈ డంజన్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే మరి ఇన్ని క్రిస్టల్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఈ క్రిస్టల్స్ని కలెక్ట్ చేయకుండా వేరే ఏదో పని చేస్తున్నట్లున్నారు అని అనుకుంటూ తన పక్కనున్న వ్యక్తితో అవును, కలెక్టింగ్ టీంలో ఎవరో ఈ ర్యాంక్ అంటర్ జాయిన్ అయ్యాడంట, నువ్వు అని చూసావా? అయినా ఒక ఈ ర్యాంక్ అంటర్ని బి ర్యాంక్ డంజన్లోకి ఎలా రానిచ్చారు అని అంటే పక్కనున్న వ్యక్తి, మరీ అంత దానంగా మాట్లాడకు, తను ఇంకా చిన్నపిల్లోడే, అయినా ఈ రోజుల్లో అంతగా కష్టపడే వాళ్ళని మనం చూడలేం. ఆ మాటలు విని షర్ట్ వేసుకున్న వ్యక్తి అంటే ఆ కొత్త వ్యక్తి సేఫ్ డంజన్ దగ్గర ఒంటరిగా మైండ్ చేస్తున్నాడా, వాడిని అక్కడికి నువ్వే పంపించావా అని అంటాడు. ఇక్కడ ఆ బనియన్ వేసుకున్న వ్యక్తి ఆ మైనింగ్ టీంకి లీడర్. అప్పుడు ఆ లీడర్ అవును, నువ్వు బాగానే అర్థం చేసుకున్నావే, అయినా ఎప్పుడు నేనే ఫ్రంట్ లైన్లో ఉంటా. చూస్తుంటే ఆ వ్యక్తి మైన్ చేస్తున్న ప్లేస్లోని క్రిస్టల్స్ 4 కార్ట్ లోడ్స్కి వచ్చేలా ఉన్నాయి, కాబట్టి మనం ఇక్కడి పనిని త్వరగా ముగించి వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేద్దాం అని అంటాడు. ఇక్కడ సుహోకి ఎవరి సహాయం అవసరం లేదు, ఎందుకంటే సుహో ఆల్రెడీ ఆ క్రిస్టల్స్ అన్నిటినీ ఒక్కడే కలెక్ట్ చేసేసి ఉంటాడు. అలా సుహో తన మైనింగ్ పనిని కంప్లీట్ చేసి ఆ డంజన్లోకి వెళ్ళుంటాడు. తిరిగి సుహో వాళ్ళ దగ్గర చూస్తే బెరు వాళ్ళ ముందున్న టెంటికల్ మ్యాజిక్ బీస్ట్ మానాన్ని సెన్స్ చేసి దాని లెవెల్ ఎంత ఉందో సుహోతో చెప్పబోతాడు. కానీ సుహో అమ్ముతో ట్రైన్ అవ్వడం వల్ల సుహో సెన్స్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. దానివల్ల సుహోని ఆ మ్యాజిక్ బీస్ట్ మానాన్ని సెన్స్ చేయగలుగుతుంటాడు. ఇక్కడ మ్యాజిక్ బీస్ట్ ర్యాండోల్పుల ఏ ర్యాంక్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ అంటర్ అసోసియేషన్ ఉన్నట్లుండి ఫీల్డ్ టైప్ డంజన్ రైడ్ చేయమని గ్రీన్ రిప్పర్ గిల్డ్కి ఆర్డర్స్ ఇవ్వడం చూసి సుహో తనలో తాను అంటర్ అసోసియేషన్ ఫీల్డ్ టైప్ డంజన్ని రైడ్ చేయమని గ్రీన్ రిప్పర్ గిల్డ్కి అప్పగించారు. ఈ రైడ్ని గ్రీన్ రిప్పర్ గిల్డ్కి అప్పగించడం వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. చూస్తుంటే అంటర్ అసోసియేషన్కి స్టార్డస్ట్ గురించి తెలిసినట్లుంది. అలాగైతే ఖచ్చితంగా అంటర్ అసోసియేషన్కి లీ మిన్సంగాడి గురించి కూడా తెలిసేందుకు ఛాన్స్ ఉంది. రాను రాను లీ మిన్సంగాడి నుంచి అపోస్టల్స్ గురించి అలాగే ఇటార్నిమ్స్ల గురించి తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతోంది అని అనుకుంటాడు. అలా తన ముందున్న మ్యాజిక్ బీస్ట్తో అపోస్టల్స్ ఎక్కడున్నారో చెప్పమని అడుగుతాడు. సో అడిగింది విని ఆ మ్యాజిక్ బీస్ట్ తనలో తాను అపోస్టల్ ఈ బ్లాక్ మాస్క్ని టార్గెట్ చేశాడు, అలాగే వీడు కూడా అపోస్టల్ని టార్గెట్ చేశాడు అని అనుకొని సుహోని తన టెంటికల్స్తో పట్టుకొని సుహో బాడీని నలపడానికి ట్రై చేస్తూ సుహోతో, నేను నీ బాడీని పచ్చడిగా చేసి అపోస్టల్కి బహుమతిగా ఇస్తా, నువ్వు నా బలమైన టెంటికల్స్ నుంచి అంత ఈజీగా తప్పించుకోలేవు అని అంటుంది. ఇక్కడ మ్యాజిక్ బీస్ట్ బలమైన టెంటికల్స్ అనడంతో సుహోకి తను అమ్ముతో ట్రైన్ అయినది గుర్తొస్తుంది. సుహో చాలా రోజులు కష్టపడి తన బాడీని స్ట్రాంగ్గా మార్చుకొని ఉంటాడు. అలాగే సుహో డైలీ క్వాస్ట్ని కంప్లీట్ చేసినప్పుడు వచ్చిన స్టేట్ పాయింట్స్ని వాడి తన బాడీని ఇంకా స్ట్రాంగ్గా మార్చుకొని ఉంటాడు. అప్పుడే సుహో స్ట్రెంత్ 20%కి ఇంక్రీజ్ అవుతుంది. అది చూసి అమూత్, నేను బల్ల గుద్దినట్లు చెప్పగలను, ఖచ్చితంగా మన యంగ్ మోనార్క్ అందరికన్నా బలమైనవాడు అని అంటాడు. ఇక తిరిగి ప్రజెంట్కి వస్తే సుహోని టెంటికల్స్తో పట్టుకొనున్న మ్యాజిక్ బీస్ట్ ధైర్యంగా సుహో తన గ్రిప్ నుంచి తప్పించుకోలేడని చూస్తూ ఉండగా అప్పుడే సుహో తన 2 చేతులతో కలుపు మొక్కల్ని పీకినట్లు ఆ మ్యాజిక్ బీస్ట్ టెంటికల్స్ని పీకేస్తాడు. ఇక్కడే మనకి సుహో స్ట్రెంత్ని చూపిస్తారు. సుహో స్ట్రెంత్ 120 ఉంటుంది. అలా సుహో మెరుపులా వచ్చి అక్కడున్న మిగతా 2 మ్యాజిక్ బీస్ట్లను చంపి ఆ టెంటికల్ మ్యాజిక్ బీస్ట్ ముందుకెళ్ళి ఆ మ్యాజిక్ బీస్ట్ని పార్క్ ఎక్కడున్నాడో చెప్పమని అడుగుతాడు. కానీ ఆ మ్యాజిక్ బీస్ట్ సుహో అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా సుహో మీద తిరిగి అటాక్ చేయబోతుంది. అప్పుడు సుహో ఆ మ్యాజిక్ బీస్ట్ హెడ్ని ఒక్క చేత్తో పట్టుకొని దాని హెడ్ని క్లాక్ వైజ్కి తిప్పి పీకేస్తాడు. అలా లేట్ లేకుండా తన వెపన్ని తీసి ఆ బీస్ట్ బాడీని ఖండాలుగా నరికేస్తాడు. అంత చేసినా ఆ బీస్ట్ ఇంకా బ్రతికే ఉంటుంది. ఇక్కడే ఆ మ్యాజిక్ బీస్ట్కి సుహో ప్రెజెన్స్ని ఎక్కడ చూసినట్లు అనిపిస్తుంది. ఇక్కడే సుహో ఆ అపోస్టల్స్ గురించి తనే స్వయంగా తెలుసుకోవాలని అనుకొని ఆ బీస్ట్ హెడ్ని తినమని బెరువుకి ఇస్తాడు. అప్పుడు ఆ బీస్ట్ చివరిగా చనిపోతూ అపోస్టల్ని తలుచుకొని, అపోస్టల్ అసలు తన ప్లాన్ ఏంటో నేను అస్సలు తెలుసుకోలేకున్నా, తను చేసిన మంచిని మేము ఎప్పటికీ మర్చిపోము, తన వల్లే మేము ఆ రాడియరు క్లాన్ని పూర్తిగా నాశనం చేయగలిగాం, నా జీవితానికి ఇది చాలు, నేను సాటిస్ఫై అయ్యా అని అనుకుంటాడు. మన ఈజిల్ ఎర్త్కి రావడానికి కారణం, అలాగే ఈజిల్ వాళ్ళ ఫ్యామిలీ చావుకి కారణం ఆ డీమనే. ఇక అలా బెరు ఆ డీమన్ని నోట్లో వేసుకుంటాడు. ఆ డీమన్ చావుతో ఎక్కడో షాడో డంజన్లో ఉన్న ఈజిల్ మనసుకి ఒక రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది.
తిరిగి పాదు ఫీల్డ్లో బెరూని చూస్తే ఆ డీమన్ టేస్ట్ బాగా నచ్చినట్లుంది. లొట్టలేసుకుంటూ నములుతుంటాడు. బెరు ఆ డీమన్ హెడ్ని తిన్నాడు. అందుకే సుహో ఆ డీమన్ మెమోరీస్లో అపోస్టల్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు. ఇక్కడ ఆ డీమన్ ఆ అపోస్టల్స్ని తన సన్గా భావిస్తుంటుంది. అది తప్ప ఆ డీమన్ మెమోరీస్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. అప్పుడు బెరు ఈ డీమన్ మెమోరీస్లో ఏం లేదని అంటే సుహో ఇంకో దారి లేక ఆ లీ మిన్సంగ్ గాడి నుంచి అపోస్టల్స్ గురించి ఇన్ఫర్మేషన్ని రాబట్టాలని అనుకుంటాడు. అలాగే ఆ డంజన్ రైడ్కి వచ్చిన హంటర్స్కి ఏం కాకుండా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలని అనుకుంటాడు. కట్ చేస్తే డంజన్ రైడ్కి వచ్చిన హంటర్స్ దగ్గర చూస్తాం. అప్పుడే పార్క్ ఆ టెంటికల్ మ్యాజిక్ బీస్ట్ ప్రెజెన్స్ని కోల్పోతాడు. దాంతో హంటర్ అసోసియేషన్ అక్కడికి వచ్చిందేమోనని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ హంటర్స్ అంతా డంజన్ బాస్ రూమ్ దగ్గరికి చేరుకొని ఉంటారు. వీళ్ళంతా ఆ రూమ్ దగ్గరికి చాలా ఈజీగా చేరుకొని ఉంటారు. ఆ రూమ్ దగ్గరికి వచ్చే దారిలో ఎక్కడే కానీ ఒక్క మ్యాజిక్ బిస్ట్ కూడా వాళ్ళకి కనిపించుండదు. అది చూసి మేము ఆ ఫీల్డ్ ట్యాబ్ డంజన్లో నిజంగానే స్టార్డస్ట్ని తయారు చేస్తున్నారా లేదా అన్న డౌట్ వచ్చి అయోమయంలో ఉంటుంది. అది మిన్సంగాడు గమనించి పక్కనున్న పార్కుతో నువ్వు చెప్పాగా హంటర్ల బ్రెయిన్లని కంట్రోల్ చేసి ఈ డంజన్లో జరిగిందంతా మర్చిపోయేలా చేస్తానని. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చేలా లేదు అని పక్కనున్న వాళ్ళకి వినపడకుండా పార్కుతో చెప్తాడు. ఇక్కడ మిహో ఫస్ట్ డంజన్ బాస్ని చంపి స్టార్డస్ట్ గురించి ఇన్వెస్టిగేట్ చేయాలని అనుకొని అందరినీ బాస్ ఛాంబర్లోకి ఎంటర్ కమ్మంటుంది. ఇక్కడే ఆ పార్క్ మిన్సంగాడికి నమ్మక ద్రోహం చేస్తాడు. మిన్సంగాడు ఎందుకు ఇలా చేశావు అని అడిగితే ఆ పార్క్ మిన్సంగాడి బాడీలో ఎల్లో కలర్ క్రిస్టల్ని పెడుతూ మిన్సంగ్తో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు నేను నీకు చెప్పాగా, నీకు చెప్పినట్లుగానే నేను ఈ హంటర్స్ అందరినీ నా తోలు బొమ్మలుగా మార్చుకుంటా. ఇక్కడ ఎవరిని నా వైపు ఉంచుకుంటా అన్నది వాళ్ళ ర్యాంకుని బట్టి ఉంటుంది. నీలాంటి ఏ ర్యాంక్ హంటర్తో వర్క్ చేయడానికి లిమ్ టైగు లాంటి ఎస్ ర్యాంక్ హంటర్ని చంపాలా? నీకు వాడికి చాలా తేడా ఉంది. నేనిప్పుడు లిమ్ టైగుని పట్టుకోవడం కోసం నిన్ను ఎరగవాడతా అని అంటాడు. ఆ మాటలు వింటున్న మిన్సంగాడికి పిచ్చ కోపం వస్తుంటుంది. ఆ కోపంలోనే పార్క్ మీద అటాక్ చేయడం కోసం వెనక్కి తిరుగుతాడు. కానీ మిన్సంగాడి బాడీ అప్పటికే ఆ పార్క్ కంట్రోల్లోకి వచ్చేసి ఉంటుంది. ఇక పార్క్ ఆ మిన్సంగాడిని యూజ్ చేసి అక్కడున్న హంటర్స్ని చంపాలని అనుకుంటాడు. అలా తను తన నెక్స్ట్ మూవ్ని స్టార్ట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ వీడియోలో పార్క్ మిన్సంగ్ని యూజ్ చేసి ఏం చేయబోతున్నాడు, ఆ హంటర్స్కి ఏం జరిగింది, వాళ్ళంతా మిన్సంగ్ చేతిలో చచ్చారా, సుహో కూడా అదే డంజన్లో ఉన్నాడు అంటే సుహో మిన్సంగ్తో ఫైట్ చేసి మిన్సంగ్ నుంచి అపోస్టల్స్ గురించి తెలుసుకున్నాడా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుంటుంది. అలా వెళ్ళిపోకుండా వెళ్తూ ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మాన్వా అలాగే మాంగా అండ్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.